సో అలా నేను చెప్తున్నాను దాని గురించి, నాటుకోడి గురించి. సో ఇప్పుడు టాపిక్ లోకి వస్తే, మనకి న్యూట్రిషన్ వాల్యూస్ ఎందుకు మనకి ప్రాపర్ గా ఉండలేదంటే, మనకి చాలా అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, అంటే ఎంతమంది ఏంటంటే ఒక యాపిల్ తింటే డైలీ మనం డాక్టర్ కాడికి పోవాల్సిన అవసరం లేదు, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏ జబ్బు మన దగ్గర చేరదు అనుకుంటాము. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది పాసిబుల్ అని ఎవరు అనుకుంటున్నారా? ఒక యాపిల్ తీసుకుంటే చాలు, మేము డాక్టర్ కాడికి వెళ్ళాల్సిన అవసరం లేదని ఎవరు అనుకుంటున్నారా? కానీ ఎంతమంది పాసిబుల్, ఎందుకంటే అప్పుడు ఫుడ్ వేరు, అప్పుడు కుకింగ్ స్టైల్ వేరు, ఓకే, అండ్ అప్పుడు స్టోర్ చేసే విధానం వేరు, ఓకే. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే 24 యాపిల్స్ తింటే పాత రోజుల్లో ఒక యాపిల్ ఉండే పోషకాలని ఇప్పుడు 24 యాపిల్స్ ఉంటాయి. మనం తెలియము, ఎందుకంటే మనకి ఒక 3-4 తినేసరిగా పొట్ట ఉబ్బుతుంది, అండ్ మనం ప్రాపర్ గా 24 గంటలు దాదాపు నేను 4-5 కూడా తినలేను, ఓకే. మాక్సిమం 1 or 2 ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది, కానీ మన పోస్టర్ ఎట్లా రావట్లేదు, ఓకే. అది ఎందుకు మారిపోయిందో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో మెయిన్ ఫస్ట్ మెథడ్ వచ్చేసి గ్రోయింగ్ మెథడ్, ఓకే. అంటే పంటని పండించే విధానం ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు యాపిల్ అంటే ఏంటంటే ఓన్లీ కాశ్మీర్ లో దొరుకుతుంది, ఓకే, అంటే ఆ మంచు ప్రదేశంలో, ఎండ తగలని ప్రదేశంలో దొరుకుతుంది అని అనుకుంటాము. కానీ రీసెంట్ గా యాపిల్ ఏంటంటే చాలా డిఫరెంట్ ప్లేస్ లో కూడా దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఎలా అంటే దానికి మందులు వాడటం కానీ, అండ్ ఒకప్పుడు షిమ్లా యాపిల్ అంటే రెడ్డిష్ గా ఉండేది, కానీ ఇప్పుడు తెల్ల యాపిల్స్ అంటే హైబ్రిడ్ విత్తనాలు, హైబ్రిడ్ అంటే ఓన్ గా తయారు చేయడం అవుతుంది. అండ్ సేమ్ టైం ఏంటంటే పెస్టిసైడ్స్, దానికి కొట్టే మందులు. ఒకప్పుడు ఏంటంటే దాదాపు 6 నెలలు సంవత్సరం పండే వరి పంట కానీ, లేదా ఏదైనా ఫ్రూట్ కానీ ఒక 6 నెలలు పండే పంటల్ని ఇప్పుడు దాదాపు చాలా తక్కువ జెనెటిక్స్ మార్చడం వల్ల ఒక 2-3 నెలలు గట్టిగా 90 నుంచి 100 రోజులు మనకి వరి అనేది కోతకు వచ్చేస్తుంది, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా తక్కువ టైంలో పండడం వల్ల భూమిలో ఉండే సారం తగ్గిపోతుంది, అండ్ 2 పంటలు పండే పొలాలని మనం 4 పంటలు వేస్తున్నాం. అంటే ఎలా అంటే 4 పంటలు అంటే వరేస్తాం, కోస్తాం, మళ్ళీ దున్నుతాము, మళ్ళీ వరేస్తాం, మళ్ళీ కోస్తాం, అంటే 3 నుంచి 4 పంటలు ఈజీగా వేసేస్తుంది. అంటే మనకి ఎక్కువ రోజులు రావాల్సిన సారం ఎక్కువ రోజులు, అంటే ఒకప్పుడు పొలాలను చూసి కాస్ట్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఏముంది రోడ్డు పక్కన ఉంటే చాలు మనం ఫ్లాట్ వేయడానికి, అంటే పొలాలు కొంటున్నారు రేట్లకి. కానీ ఒకప్పుడు పండే బస్తాలను బట్టి పొలాలకు రేట్లు ఉండేవి. అంటే ఎలా అంటే నేను ఎగ్జాంపుల్ మా ఊర్లో ఎకరానికి 30 బస్తాలు పెడితే హైలైట్ 2000 1995 ఆ టైంలో అలాంటి పొలం చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఓకే. అదే ఒక 15 పండితే దానిలో సగం సగం, ఎందుకంటే మనం తినేది వడ్లు బియ్యం, అలాంటి వడ్లు పండేది బంగారం అప్పట్లో. కానీ ఇప్పుడు అలా రేట్ ఎవరు పెట్టుకోవట్లేదు, రోడ్డు పక్కన ఉందా, మన ఫ్లాట్లు ఉన్నాయా, అలా అంటే నీడ్స్ అనేవి మారిపోయాయి. ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుంది, వడ్లు ఎక్కడైనా కొనుక్కోవచ్చు, కానీ ఇలాంటి సమయం రాదు అనే మైండ్ సెట్ మనం వెళ్ళిపోయాము. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే గ్రోయింగ్ మెథడ్స్ లో ఎలా అంటే 4 పంటలు పండడం వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అండ్ ఆ ఫుడ్ తినడం వల్ల చాలా మందికి ఒబెసిటీ వస్తుంది, షుగర్, అంటే చిన్న పుట్టిన పిల్లలు కూడా షుగర్స్ అనేవి పెరిగిపోతున్నాయి, చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి ఇప్పుడు చాలా బయటపడుతున్నాయి. మీరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల వైపు వెళ్తే దాదాపు పుట్టిన వాళ్ళకి షుగర్ ఉందంట. అది ఎవరికైనా అసలు పాజిబుల్? మనం షుగర్ అంటే ఏమనుకుంటాం, ఏదైనా స్వీట్స్ తింటే గానీ, లేదా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే గానీ, లేదా మనం తినే ఫుడ్ లో, అంటే మనం తినే ఫుడ్ లో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఫైబర్ లేదు, విటమిన్స్ లేవు అనే స్టేజ్ లో మనకి షుగర్ వచ్చే అవకాశం ఉంది. అండ్ షుగర్ వస్తే చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే పుండ్లు పట్టడం కానీ, కాలు తిమ్ముర్లు కానీ, కళ్ళు లైట్ గా సైట్ రావడం కానీ, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ పుట్టిన బాబుకి షుగర్ రావడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. మన పంటలు అనేది మారాలి, గ్రోయింగ్ మెథడ్ ఖచ్చితంగా మారాలి. అంటే అందరూ మారాలని నేను చెప్పట్లేదు, మనకి దీని నుంచి మంచి చెడు తెలుసు, బట్ బేసిక్ గా మనం మారితే కొంచెం అంటే సమాజానికి చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది, ఓకే. అండ్ తర్వాత ఒకప్పుడు ఏంటంటే ఎరువు, అంటే వానపాములతో ఎరువు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని మందులు, పెస్టిసైడ్స్ అంటే ఫెర్టిలైజర్స్ లోకి వెళ్ళి ఎరువులు వేయడం, అండ్ దాని తర్వాత వచ్చేసి దిగుబడి ఎక్కువ వస్తుంది కదా అని ఎక్కువ గుళికలు కలపడం, అంటే పురుగులు రాకుండా, ఎలుకలు రాకుండా చేయడం, గెనాలకి మందు కొట్టడం, ఇవన్నీ మనం చాలా ఈజీగా ఇప్పుడు డే టు డే ప్రాసెస్ చాలా నార్మల్ అనిపించవచ్చు, కానీ ఫ్యూచర్ చాలా పెద్ద ముప్పు, ఓకే. సో ఇప్పుడు 24 యాపిల్స్ తింటే మనకి మంచి పోషకాలు దొరుకుతాయి. అదే నెక్స్ట్ 5 to 10 years లో 48 యాపిల్స్ ఉన్నా కూడా మంచి పోషకాలు దొరికే అవకాశం లేదు.
మనం ఏంటంటే గ్రోయింగ్ మెథడ్స్ మార్చకపోతే. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి ఇది మన మన ఫుడ్ లో న్యూట్రిషన్ తగ్గిపోవడం గల కారణాలు. ఫస్ట్ గ్రోయింగ్ మెథడ్. అండ్ వచ్చేసి స్టోరింగ్ మెథడ్, అంటే స్టోర్ చేయడం. ఇప్పుడు మీరు చూసారంటే గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు, ముంబై పెద్ద పెద్ద సిటీకి వెళ్తే కూరగాయలు అన్ని ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెడతారు, ఫ్రిడ్జ్ పెట్టి తీసుకోవడం. ఇంకా అలా ఏమవుతుందంటే దాంట్లో ఉండే పోషకాలు అనేవి రోజునైపోతాయి, చచ్చిపోతాయి. అంటే మనకి అందాల్సిన ప్రాపర్ గా అందరూ అది పండించేదే చాలా ఫుల్ మంది అని మనం ఇందాక మాట్లాడుకున్నాము. కానీ ఇవన్నీ కలపడం వల్ల మనకి రోజులు పెట్టడం వల్ల దానికి కావాల్సింది అయిపోతాయి. మీరు కనుక ఒక్కసారి ఫారెన్ లో అటు చూసుంటారంటే నాన్ వెజ్ మీకు డైరెక్ట్ గా మనలాగా లైఫ్ దొరకదు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ దొరికే ఎలాంటి అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి మటన్ డైరెక్ట్ గా ఎవరికి దొరకదు. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి గడ్డ కట్టి దాని నీళ్ళలో పెట్టి కట్ చేసి, అంటే మనకు ఇప్పుడు ఫ్రెష్ గా ఉన్నంత టేస్ట్ దానికి రాదు. ఎందుకంటే దాంట్లో ఉన్న పోషకాన్ని చచ్చిపోతాయి. ఏదో తినాలి కాబట్టి తిన్నట్లు ఉంటది. అలా ఉంటది ఫారెన్ లో ఫుడ్ కల్చర్ అంతా. అలానే ఇప్పుడు స్టోరింగ్ మెథడ్స్ ఎందుకంటే మీకు చెప్పడం జరుగుతుందంటే ఏదైనా కోసిన 72 గంటల్లో తింటేనే దాని పోషకాలు మన బాడీకి ప్రాపర్ గా ఉంటుంది. ఏ కాయ అయినా సరే, ఏ ఫ్రూట్ అయినా సరే, ఏదైనా సరే. అంటే అలా చేయడం వల్ల ఏ కాయ అయినా సరే, సపోజ్ ఎగ్జాంపుల్ యాపిల్ గా తీసుకుంటే పోషకాన్ని ప్రాపర్ గా మనకు అందాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది 72 గంటలు తినాలి. కానీ మనకి ఇప్పుడు ఢిల్లీ నుంచి ఇక్కడికి రావాలంటే ట్రైన్ లో కానీ వీటిలో ఎంత టైం పడుతుంది? మనకి ఎంత టైం పడుతుంది చెప్పండి? అంటే ఇప్పుడు అంతా ఫ్లైట్స్ వచ్చాయి, కానీ ఫ్లైట్స్ అంతా సరుకు వేసుకోవడం పాసిబుల్ అవుతుందా? కానీ ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే ఫ్రీజ్ చేస్తాం. ఒకప్పుడు ఓన్లీ సీజన్ లోనే దొరికేది యాపిల్, కానీ ఇప్పుడు 365 days మనకి యాపిల్ దొరుకుతుంది. ఎందుకు? హైబ్రిడ్ విత్తనాలు స్టోర్ చేయడం. అంటే ఒకప్పుడు మన చిన్నప్పుడు పాలు తర్వాత రోజుగా పాడిపోయి, కానీ ఇప్పుడు పాల ప్యాకెట్లు ఎట్లా అంటే మనకి దాదాపు 3-4 రోజులు మనకి వ్యాలిడిటీ ఉంటుంది. ఖచ్చితంగా దాంట్లో ఏదో కలిపితేనే కదా. సో మనకు కూడా సరిగ్గా తెలిసే ఉంటుంది. మన ప్రతి ఒక్క ఇళ్లలో మనం ఒక 5 హై విజయ, సారీ విజయ. ఓకే, ఎంతమందికి అర్థమైంది సార్ చెప్పింది? వేణు సార్ చెప్పింది ఎంతమందికి అర్థమైంది చెప్తారా? ఏం పాయింట్ నచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ అనేది ఎప్పుడు ఓపెన్ గా ఉండాలంట. మీరు చూస్తే గమనిస్తే మనం ఎక్కడో నేర్చుకోవటం కాదు, మన దగ్గరే నేర్చుకోవాలి. ఇప్పుడు వేణుగోపాల్ గారికి అటు క్లాస్ వింటున్నారు, మీరు గమనించారా? 2 చెవులు 2 వెరైటీల హెడ్ ఫోన్స్ పెట్టారు. ఎంతమంది గమనించారు? 2 చెవుల్లో 2 హెడ్ ఫోన్స్ పెట్టారు. ఒకటి బ్లూటూత్ పెట్టారు, ఒకటి వైర్ పెట్టారు. మళ్ళా క్లాస్ చెప్తున్నారు, మళ్ళా జాబ్ చేస్తున్నారు. అది డెడికేషన్. 2 పూట్ల షేక్ తాగాలి, మధ్యాహ్నం పూట మీల్స్ చేయాలి, డైలీ 10,000 స్టెప్లు వేయాలి, ప్రతి 20 కేజీలకి 1 లీటర్ మంచినీళ్ళు తీసుకోవాలి, ప్రతి కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి. అంతేగా డైట్ ప్లాన్. ఇది ఎక్కడో నేర్చుకునే పని లేదు. మన మైండ్ సెట్ అనేది సక్రమంగా ఉండాలి. ఎంతమందికి నచ్చింది? ఓకే, మాట్లాడండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. అంటే సార్ షేక్ ఎందుకు తీసుకోవాలి? చాలా మందికి అనుమానం ఉంటుంది కదా సార్, అంటే తీసుకోకపోతే ఏముందిలే అని అనుకుంటారు కదా. సో అది వివరంగా చెప్పారు. అంటే షేక్ ఎందుకు తీసుకోవాలని చెప్పారు. నా పూర్వం అంతకు ముందు పెద్దవాళ్ళు ఈ షేక్లు ఏమి లేవు కదా, అయినా వాళ్ళు బాగా ఫిట్ గా ఉండేవో తాతల కాలంలో అని చెప్పారు. అంటే వాళ్ళు అప్పుడు అంటే పెంచే విధానం బాగుంది, పైరు పండే విధానం బాగుంది, ఇప్పుడు పండే విధానం సరిగా లేదు. ఇప్పుడు అంతా మందులతో కూడుకుని అప్పుడు ఎరువులతో చేసేవాడు. సో ఆ డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలని చెప్పారు. అందువల్ల ఈ న్యూట్రిషన్స్ అనేవి ఇప్పుడు షేక్ లో ఉంటాయని వివరంగా చెప్పారు. సో అందుకని షేక్ తీసుకోవాలని బాగా అర్థమైంది సార్. సూపర్. నెక్స్ట్ కృష్ణ కుమారి మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ అయితే అంటే మనం డైలీ తీసుకునే ఫుడ్ పోషకాలు ఉండవు అని చెప్పారు. ఎందుకు ఉండవు అంటే ఇంతకు ముందు పండిన విధానం వేరు, ఇప్పుడు పండిన విధానం వేరు. మనం అందరం, నాకు తెలిసి నేను ప్రాపర్ గా రైతు కుటుంబం నుంచి వచ్చాను సార్. మా కుంకలుంట అమ్మ వాళ్ళది.
నేను ఫస్ట్ నుంచి చూసేదాన్ని. అంటే వరి అంటే మనకి బియ్యం అంటే మా ఊరు నుంచి అంత స్పెషల్. ఇప్పటికి కూడా నేను అక్కడ నుంచి బియ్యం తీసుకుంటాను. ఎందుకంటే మన భూమిలో పోషకాలు ఎక్కువ ఉంటాయని నేను నమ్ముతాను. ఇప్పుడు ఏంటంటే యాపిల్ కానివ్వండి, మనం తినే చిరుధాన్యాలు ఏదైనా పోషకాలు లేకుండా పండిపోతాయి. ఇంతకుముందు 12 నెలలు అట్లా పట్టేదని నేను విన్నాను, మా తాతయ్య వాళ్ళు అలా చేసి. ఇప్పుడు ఏంటంటే 3 నెలలు 4 నెలలు కూడా మనకి రైస్ అవైలబుల్ ఉంటుంది. అలాగే ప్రతిదీ మన వైపు పండేది అంత త్వరగా అంత ఈ రోజు మనం చూసామంటే మసాలాలు కూడా అంటే తక్కువ ధరకు వచ్చే మసాలా కూడా కల్తీ. మన న్యూట్రిషన్ ఏంటంటే పోషకాలు అన్ని ఉంటాయి కాబట్టి దానికి ఉన్న ఇంపార్టెన్స్ బాగా చెప్పారు. నాకు అది బాగా కనెక్ట్ అయింది సార్. నాకు చాలా బాగా నచ్చింది. అన్ని ఫ్రూట్స్ తీసుకోలేము, అన్ని ధాన్యాలు మనం తీసుకోవాలి అంటే హెవీగా ఉండాలి కదా సార్. అలా లేకుండా మనం ఒక షేక్ లోనే ఇన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి షేక్ ఉన్న ఇంపార్టెంట్ ఏంటి, మనం డైలీ తీసుకునే ఫుడ్ లో పోషకాలు ఉండవని బాగా అర్థమైంది. ఓకే, సూపర్ మేడం, సూపర్. ఓకే, లీడ్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్, కవర్ చేస్తాను. సో ఇందాక సెకండ్ వన్ వచ్చేసి స్టోరింగ్ మెథడ్, అది డిస్కస్ చేసాము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కుకింగ్ మెథడ్స్. ఓకే, ఇంత ముందు మనకి కుకింగ్ ఎలా ఉండేది, ఇప్పుడు కుకింగ్ ఎలా ఉండేది ఒకసారి చూసుకుంటే, అంటే ఇంతకుముందు ఆయిల్ చాలా తక్కువ దొరికేది. ఎందుకంటే గానుగల్లో మనం అంటే శనగత్నాలు కానీ ఇవన్నీ కానీ ఏంటంటే ఒకప్పుడు ఇలా మిషన్స్ ఇలా ప్రాపర్ గా ఉండేది కాదు. శనగత్నాల నుంచి దాదాపుగా గుడ్డలో కట్టి అందులో పెట్టి అలా మనకి నూనె అనేది ప్రాపర్ గా వచ్చేది. ఇప్పటిలాగా మనకి నెలకు 5 లీటర్లు 10 లీటర్లు అనేది అంత ఈజీగా దొరికేది కాదు. ఆ కుకింగ్ మెథడ్ ఏంటంటే ఎక్కువ మనం ఆయిల్ అనేది ఎక్కువ దొరకడం వల్ల ఫస్ట్ సగం ప్రాబ్లం మనం వెయిట్ పెరగడానికి ఫ్యాట్ పెరగడానికి కారణం ఏంటంటే ఆయిల్సే. ఎక్కువ వేపుళ్ళు తీసుకోవడం. ఓకే, అండ్ తర్వాత ఇందాక చెప్పినట్లు నాన్ వెజ్ అనేది మనకి ఒకప్పుడు ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే మనకి కావాలంటే నాన్ వెజ్ చేసుకోవడం, భోజనం పెట్టాలంటే మటన్లు చికెన్లు కోసి పెట్టడం, దాంట్లో ఎక్కువ ఆయిల్ తో కలపడం, మసాలాలు కలపడం. ఓకే, అలా ఈ కుకింగ్ మెథడ్ వల్ల కూడా మనకి న్యూట్రిషన్స్ అని ప్రాపర్ అందో మనకి గుడ్డు మంచిదే. కానీ అలాంటి గుడ్డు మనం ఫ్రై చేస్తున్నాం అంటే దాంట్లో ఉన్న విటమిన్స్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదైతే మనకి ఎలా అందుతాయి. గుడ్డుని ఫ్రై చేసి అంటే ఆయిల్ లో ఫ్రై చేయడం చాలా డేంజర్. అండ్ తర్వాత ఇప్పుడు మీరు చూసారంటే నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ లేదా అంటే ఇప్పుడు ఎలా అంటే సమోసాలు కానీ వీటిలో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మైదా పిండి పదార్థం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఈ ఒకప్పుడు ఎప్పుడో నెలకో రోజు బోండాలు తినేవాళ్ళం, కానీ ఇప్పుడు మనకు కావాలంటే రోజు బోండాలు తినవచ్చు. ఓకే, అది చాలా ఈజీ మనకి. అండ్ ఇవి కాకుండా మనకి డీప్ ఫ్రై చేయడం, ఆయిల్ ఫ్రై చేయడం, చికెన్ లెగ్ పీస్ ఆయిల్ ఫ్రై చేసి తినడం వల్ల చికెన్ తింటాము, ప్రోటీన్ కొంచెం ఉంటుంది అని, కానీ అది అరవడానికి మనకి ఎంతసేపు పడుతుంది? చికెన్ 24 అవర్స్ పడుతుంది, మటన్ 72 అవర్స్ పడుతుంది. అండ్ సేమ్ టైం డీప్ ఆయిల్ చేస్తే దాంట్లో కావాల్సిన పోషకాన్ని ఏముండవు, ప్రోటీన్ అనేది చచ్చిపోతుంది. అది ఓన్లీ మనకు ఒక జంక్ ఫుడ్ లాగా మన బాడీ డైజెస్ట్ చేసుకోలేదు. అండ్ మనం చాలా రకరకాల డయేరియా ప్రాబ్లమ్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? మనం డీప్ ఫ్రై లో ఉన్నాయి తీసుకోవడం వల్ల. ఓకే, సో ఈ కుకింగ్ మెథడ్స్ అనేది మార్చుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ తీసుకోవాలి. బెటర్ కోల్డ్ ప్రెస్డ్ అనేది సజెస్టబుల్. ఇది ఖచ్చితంగా స్కిప్ ప్రమోట్ చేస్తుంది అనేది కాదు. అలా తక్కువ ఆయిల్ తీసుకోవడం మనకి ఫ్యాట్ అనేది చాలా ఫాస్ట్ పెరుగుతుంది. అండ్ సేమ్ టైం మనం తీసుకునేది ఎక్కువ అంటే ఉడకబెట్టినవి తీసుకోవడం చాలా మంచిది. అది చికెన్ అయినా ఏదైనా ఆయిల్ కాకుండా మామూలుగా బాయిలింగ్ చేసేది ఉంటుంది కదా, అలా తీసుకోవడం చాలా మంచిది. ఎగ్ అయినా ఏమైనా. సో అప్పుడు మనకి బాడీకి ప్రాపర్ గా అందుతుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 3 మెథడ్స్ మనం కరెక్ట్ చేసుకొని మనం కనుక హెల్తీ వేలో అంటే మన న్యూట్రిషన్ మనకి ఎందుకు న్యూట్రిషన్ అన్నట్లంటే ఈ 3 ప్రాపర్ గా చేయకపోవడం వల్ల మనకి ప్రాబ్లము. అండ్ దీని తర్వాత ఏంటంటే మనకు ఉండేది ఏంటంటే దాదాపు 100లో 30 మంది న్యూట్రిషన్ డెఫిషియన్సీ బాధపడుతున్నారు. ఓకే, మన ఇండియాలోనే దాదాపు 100లో 30 మంది న్యూట్రిషన్ వాల్యూస్ ప్రాపర్ గా అందక డెఫిషియన్సీ కోల్పోయి వాళ్ళకి చూపు కోల్పోవడం కానీ, లేదా వాళ్ళకి హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, లేదా సన్నగా అవ్వడం కానీ, లేదా వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అవ్వడం కానీ, విటమిన్స్ అందక చాలా మందికి ఏంటంటే కాల్షియం సరిగా అందక వాళ్ళకి ఏదో బల్లపాలు తినాలనిపిస్తుంది, లేదు కాల్షియం సరిగా అందక వాళ్ళకి తలకాయ నొప్పి అనిపిస్తుంది. ఓకే, అండ్ ఇది చాలా డేంజర్. అంటే ఎలా అంటే మార్చుకోవాలి మనం కొంచెం. ఓకే, ప్రాపర్ విటమిన్స్ తీసుకోవడం కానీ న్యూట్రిషన్స్ కానీ చాలా మార్చుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి హిపోక్రట్స్ చెప్పినట్టు మనకి ఆహారం ఔషధంగా పనిచేయాలి, కానీ ఔషధం ఆహారంగా మనం అసలు తీసుకోకూడదు. అది మనం కనుక ఫాలో అయ్యి అది అర్థం చేసుకుంటే ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ లోనే మంచిగా విటమిన్స్ ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే మన లైఫ్ ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. సో మనం తీసుకునే షేక్ లో దాదాపు 110 రకాల పోషకాలు ఉంటాయని మనం అనుకున్నాము. వన్ టైం షేక్ తీసుకున్న వాళ్ళు మీరున్న వెయిట్ ని బట్టి మీ కోచ్ తో మాట్లాడుకొని సెకండ్ టైం షేక్ స్టార్ట్ చేయండి అండ్ వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా మనకి అంటే మన న్యూట్రిషన్ కానీ హెర్బలైఫ్ లో కానీ మ్యారథాన్ అనేది ఇంత ముందు ఉండేది. ఓకే, డైలీ మనం ఏం తీసుకుంటున్నాము, ఎలా వెయిట్ లాస్ అవుతున్నాము అంటే 1 వీక్ కి ఎంత తగ్గొచ్చు, డైలీ వెయిట్ చెక్ చేయడం వల్ల మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అది నేను అంతకుముందు ఫాలో అయ్యాను. నేను యాజ్ ఎ టీమ్ లీడ్ గా నేను చేశాను. దాదాపు 9 మెంబర్స్ నాకు ఇంక్లూడ్ చేయడం, డైలీ వెయిట్స్ పెట్టడం, డైలీ మనం ఏం ఫుడ్ తింటాం మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి మ్యారథాన్ వాటిలో ఉండడం వల్ల బాగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంది. మంచి ప్రోటీన్ మనకి బాడీకి అందుతుంది, మంచి విటమిన్స్ ఉంటాయి. సేమ్ టైం బీటీపీ కూడా. ఓకే, దాదాపు నేను 11 బీటీపీస్ లో ఉన్నాను. ప్రతి బీటీపీలో నా నేమ్ ఉంటుంది. నాది ఒక్కసారి మా వైఫ్ ఉన్నారు, నేను లేను. అలా ప్రతి బీటీపీలో ఉండడం వల్ల మనం మళ్ళీ వెయిట్ పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం దానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. డైలీ 2 టైమ్స్ షేక్ తాగాలి అండ్ స్నాక్స్ తీసుకోవాలి. 5 టైమ్ మీల్ ప్లాన్. 5 టైమ్ మీల్ ప్లాన్ అండి, షేక్ మీల్స్ షేక్. ఓకే, డేలో మార్నింగ్ ఈవినింగ్ షేక్ తీసుకుంటే బెటర్ అండ్ మధ్యాహ్నం అలానే మనం ఈవినింగ్ ఒక షేక్ తాగితే ఇలా పాయింట్స్ వస్తాయి. అంటే అలాంటి పాయింట్స్ కోసం కాదు, అలాంటి వాటిలో మనం యాక్టివ్ పార్టిసిపేట్ చేయడం. అంటే గెలవడం ఎవరైనా గెలుస్తారు, కానీ యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. అది ఎలా ఉండాలో చూసుకోవాలి. అలా ఉండడం వల్ల నాకైతే లాస్ట్ ఉన్నట్లు నేను చాలా అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంకొక ఫిట్ అవర్ అనేది ఉంది, అది కూడా త్వరగా స్టార్ట్ చేస్తానని అనుకుంటున్నాను. ఫిట్ అవర్ కూడా పెడితే ఫుల్ ప్యాక్ ఉంటుంది, ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ అవకాశం ఉంటుంది. సో ఎవరైతే మంచిగా రెండు సార్లు షేక్ తీసుకుంటున్నారు, మంచిగా మీల్స్ తీసుకుంటున్నారో మ్యారథాన్ ఉండడం చాలా బెటర్. అండ్ అట్ ద సేమ్ టైం బీటీపీలో ఖచ్చితంగా ఎవరైతే ఉండలేదో, లాస్ట్ టైం మా క్లబ్ లో కారంపూడి క్లబ్ లో పద్మావతి గారు 500 పెట్టి బీటీపీ ఎంట్రీ ఫీజ్ తీసుకున్నారు. ఆమెకి వీక్లీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది 364 రూపాయలు. అండ్ తర్వాత వచ్చేది బీటీపీలో థర్డ్ ప్రైజ్ వచ్చింది, అంటే 2400 2800 సమ్ అమౌంట్ వచ్చింది. ఆమెకి ఒక హాఫ్ డే అంటే క్లబ్ లో 11 రోజులు ఫ్రీగా షేక్ దానికి ఆమెకు అవకాశం వచ్చింది బీటీపీలో ఉండడం వల్ల. అండ్ బోనస్ గా ఆమె ఎంత తగ్గింది బరువు, దాదాపు 6 కిలోలు బరువు తగ్గారు. ఫస్ట్ నెలలో ఆమె తగ్గింది 1 కిలోనే. క్లబ్కు రాలేదు, ఆమెకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే క్లబ్కు వచ్చి షేక్ తీసుకున్నారో మేడం గారు, రిజల్ట్ అనేది డే బై డే. ఎవరికైనా ఫస్ట్ లో వెయిట్ లాస్ అవుతారు, తర్వాత వెయిట్ తగ్గుతుంది. కానీ మేడం గారికి రివర్స్, క్లబ్కు వచ్చి ప్రాపర్ గా షేక్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఆమె వచ్చి 6th మంత్ 6 kgs తగ్గారు. అర్థమైందా? ఫస్ట్ లో ఎవరైతే కోచ్ చెప్పింది విని ప్రాపర్ గా న్యూట్రిషన్ తీసుకొని, అంటే నేను మేడం గారికి ఎందుకు ఎగ్జాంపుల్ గా చెప్పాను, ఆమెకి విటమిన్ డెఫిషియన్సీ చాలా ఉంది. ఎప్పుడు పని అని తిరుగుతారు. అలాంటి ఆమెకి ఎక్కడెక్కడ పడిపోతారు. బీపీ అనేది నిద్ర సరిగా ఉండదు. ఒక్కసారి ఆమెకి మనం నిద్రపోవడానికి ఎక్కడ నిద్ర టాబ్లెట్ ఇవ్వలేదండి. జస్ట్ స్లీప్ ఆన్సర్ అంటే న్యాచురల్ గా చేసిన అంటే ఎక్స్ట్రాక్ట్ తో ఇచ్చింది ఉంటుంది కదా, అవి తీసుకోవడం వల్ల ప్రాపర్ గా మంచిగా నిద్రపట్టింది. ఆమె ఒక్కసారి ప్రశాంతంగా ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపడుతుంది. అంటే ఇంత మంచి రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే క్లబ్కు రావడం వల్ల, కోచ్ చెప్పింది ఉండడం వల్ల. ఆమె ఏ ప్రాబ్లం ఉందో ఆమె చెకప్ చేసిన తర్వాత ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం దగ్గర న్యూట్రిషన్ వాడడం వల్ల మేడం గారికి చాలా బాగా ఉపయోగపడింది. ఓకే, అండ్ సో ఇంత టాపిక్ అయిపోయింది. సో దాదాపు ఒక 4 minutes ఉంది. సో థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పూర్ణ చంద్రరావు సార్కి, నాగలక్ష్మి మేడంకి అండ్ వెంకటరావు సార్కి, తిరుపతి మేడం గారికి చాలా థ్యాంక్స్. అంటే మాలాంటి వాళ్ళు ఏంటంటే ఎవరైనా అవకాశం ఇస్తే చెబుదాం అంటాము, కానీ ఉన్నప్పుడే నాకు అవకాశం ఇచ్చారు.
అండ్ వాటి ఉన్నప్పుడు కూడా అవకాశం ఇచ్చారు. అంటే నాకు ఒకరికి ఇలా చెప్పడం అనేది చాలా ఇష్టం. మనకు తెలిసింది కొంత, వేరే వాళ్ళు 10 మంది చెప్తే కాల్లో 30 మంది ఉన్నారు. 30 మందిగా చూడొద్దు, 33 ఫ్యామిలీస్ ఉంటారు. 5 మెంబర్స్ 4 మెంబర్స్ దాదాపు 120 మంది క్లాస్ ఉన్నారు. సో వాళ్ళందరూ మంచి వింటే బాగుంటుంది. వినంగానే కాదు, దాన్ని కూడా పాటిస్తే ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ఎంసీ. ఓకే, సార్ ఎలా చెప్పారు? ఓసారి క్లాప్స్ ఇద్దాం ఉన్నా, ఎవరికి నచ్చిందో వాళ్ళు ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. మార్నింగ్ క్లాస్ లో, అవేర్నెస్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you all of you. Thank you, sir.